సింగిల్‌గా ఒక రకం కూరగాయలు వండుకునే కన్నా, ఈ విధంగా కలుపు కూరలు వండుకోవడం వల్ల కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. అలాగే కూరగాయలు నచ్చని వాళ్ళు కూడా చక్కగా ఇష్టంగా తినేస్తారు. మరి ఈ కలుపు కూర ఏంటా అనుకుంటున్నారా? చిక్కుడుకాయ, బంగాళదుంప. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్‌గా అయిపోతుంది. మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నేనిక్కడ చిక్కుడుకాయలైతే ఒక పావు కిలో వరకు తీసుకున్నాను. ఆ తర్వాత పావు కిలో వరకు బంగాళదుంపలు తీసుకున్నాను. ఈ రెండిటి కాంబినేషన్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బావుంటుంది కూడా. ఇదిగోండి నేనిక్కడ చిక్కుడుకాయలని ఈ విధంగా శుభ్రంగా లోపల గింజల్లో గానీ, తొక్కల్లో గానీ ఏమైనా పుచ్చులున్నాయేమో చూసుకుంటూ ఈ విధంగా అయితే విడదీసేసి ఇలా కట్ చేసేసానండి. చూసారు కదా! ఈ విధంగా చిక్కుడుకాయలని చూసుకోవాలి. ఎందుకంటే పురుగులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత బంగాళదుంపలను కూడా ఈ విధంగా తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టేసి దాంట్లో సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా కలుపు కూరలు వండుకునేటప్పుడు కూరల్లో కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటే బావుంటుంది. ఆ తర్వాత ముందుగా నేనిక్కడ కూరలో కొంచెం మెంతి పిండి అయితే వేస్తున్నానండి. ఈ మెంతి పిండిని నేను చక్కగా మెంతుల్ని దోరగా వేయించేసి పొడి చేసి ఇలా పెట్టుకుంటాను. కర్రీల్లో కనుక ఈ విధంగా ఫస్ట్ మెంతి పొడి వేసుకుని కూరలు వండుకుంటే కూరలు చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే మెంతి పిండి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారు అలాగే ఎవరికైనా కానీ ఈ మెంతి పిండి అనేది చాలా మంచిది. అలాగే కూరల్లో వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయలు 2 అయితే కట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఈ విధంగా సన్నగా కట్ చేసేసి ఇందులో వేసేసుకున్నాను. చూసారు కదా! మెంతి పిండి వేసుకున్నప్పుడు మాడకూడదండి. అది కొంచెం నురగరానిచ్చి ఆ తర్వాత మనం వెంటనే ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలి. మెంతి పిండి మాడినట్లయితే చేదొచ్చేస్తుంది కాబట్టి మెంతి పిండి మాడకుండా చక్కగా దోరగా అయితే వేగాలి. ఆ తర్వాత ఉల్లిపాయలను కూడా ఇదిగోండి ఈ విధంగా మంచిగా ఎర్రగా అయితే మగ్గనివ్వాలి. ఇలా మగ్గితే మనకి కూర అనేది చాలా చాలా బాగుంటుంది. చాలామంది ఉల్లిపాయ కొంచెం మగ్గగానే మిగిలినవన్నీ వేసేస్తారు. కానీ ఉల్లిపాయ ఎంత బాగా వేగితే కూర అనేది అంత బాగుంటుంది. చూసారు కదా! ఉల్లిపాయ అయితే చక్కగా ఎర్రగా వేగిపోయింది. ఆ తర్వాత నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు అలాగే బంగాళదుంపలు 2 కూడా ఒకేసారి వేసేస్తున్నాను. ఎందుకంటే ఈ 2 కూడా ఒకేసారి వేసుకోవడం వల్ల 2 సమానంగా ఉడకడం కానీ వేగడం కానీ జరుగుతుంది. చూసారు కదా! ఈ విధంగా వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. చిక్కుడుకాయలు చాలా రేట్ ఎక్కువ ఉంటుందండి. కాబట్టి ఈ విధంగా మనం తెచ్చుకున్నప్పుడు ఎక్కువ తెచ్చుకోవాలంటే కొంచెం కాస్ట్ ఉన్నప్పుడు తక్కువ తక్కువ తెచ్చుకుంటాం కదా! అటువంటప్పుడు ఈ విధంగా కలిపి వేసుకుంటే అది మనకి కూర అనేది కలిసొస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ముఖ్యంగా ఈ విధంగా చిక్కుడుకాయలో టమాటా గానీ, బంగాళదుంప గానీ, ములక్కాయ గానీ, వంకాయ గానీ ఏది వేసుకున్నా కూడా చాలా చాలా బావుంటుందండి. చూసారు కదా! ఇదిగోండి ఇలా అయితే చక్కగా మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఉప్పు నేను ఇక్కడ సరిపడా వేసుకున్నాను. అంటే 1.5 స్పూన్ వేశాను. తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. ఒక పావు స్పూన్ అయితే పసుపు వేసుకుని ఈ విధంగా ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇవి చక్కగా బాగా మగ్గితే బాగుంటాయి కాబట్టి మూత అయితే పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గనిద్దాము. చూసారు కదా! 5 నిమిషాల తర్వాత అయితే చూద్దాం. చూసారు కదండీ ఎంత బాగా వేగిపోయాయో. మనం చిక్కుడుకాయలు వేసినప్పుడు గ్రీన్‌గా ఉన్నాయి. ఇప్పుడైతే చక్కగా మగ్గి ఈ విధంగా అయితే కలర్ అనేది చేంజ్ అయింది. మనకి చక్కగా 2 కూడా బాగా మగ్గిపోయాయి. దుంపలు కూడా ఈ మధ్య చాలా త్వరగా ఉడికిపోతున్నాయండి. ఇంతకుముందు ఆలుగడ్డ అంటే అస్సలు ఉడికేది కాదు. ఇప్పుడు వేయగానే చిటుక్కుమని ఉడికిపోతున్నాయండి. చూసారు కదా! ఈ 2 కూడా చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం టమాటాలు వేసుకోవాలి. చిక్కుడుకాయలు కానీ, బంగాళదుంపలో కానీ టమాటాలు ఎక్కువగా వేసుకుంటే కూర అనేది బాగుంటుందండి. నేనైతే చిక్కుడుకాయలు కానీ అలాగే బంగాళదుంప కానీ వండినప్పుడు లేదంటే ఇలా కలగూర వండినప్పుడు చాలా ఎక్కువ టమాటాలు అయితే వేస్తాను. నేను 3 టమాటాలను తీసుకున్నాను. ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఈ విధంగా వేసేస్తున్నాను. ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దాం. ఇదిగోండి చూసారు కదా! చక్కగా టమాటా కూడా బాగా మగ్గిపోయింది. చాలా త్వరగానే టమాటా మగ్గుతుందండి. ఎందుకంటే నేను తీసుకున్న టమాటాలు బాగా పండిపోయిన టమాటాలు కాబట్టి చాలా త్వరగా మగ్గిపోయాయి. అది మీరు దూరగా ఉన్నవైతే కనుక కొంచెం టైం పడుతుంది. నేను ఇక్కడ పండువి వేశాను కదా! పండువి అయితే ఈ కూరలకు బాగుంటాయి. పండువి ఒక టేస్ట్ ఉంటాయి. అలాగే పచ్చికాయలు ఒక టేస్ట్ ఉంటాయండి. పండువి అయితే తీయగా ఉంటాయి.
అలాగే పచ్చివైతే కొంచెం పులుపు ఉంటాయి. ఆ తర్వాత ఇవంతా కూడా బాగా కలిపేసుకున్న తర్వాత కారం సరిపడా వేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు కారం వేశాను. మేము కారం కొంచెం ఎక్కువగానే తింటాం కాబట్టి, అలాగే ఈ కూరలోకి కొంచెం కారం ఎక్కువగానే ఉంటే బాగుంటుందని చెప్పి నేనైతే ఒక 2 స్పూన్లు అయితే కారం వేసేసాను. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసి చక్కగా ఇదిగోండి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. చూసారు కదా, ఇప్పుడే నాకు నోరూరిపోతుంది. చిక్కుడుకాయలు అంటే నాకు చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి చిక్కుడుకాయలు అంటే ఇష్టం? ఇదిగోండి కలిపేసిన తర్వాత మూత అయితే పెట్టేశాను. చిక్కుడుకాయల్లో మార్కెట్లో దొరికేవి పొడవుగా ఉంటాయి కదా, ఇవి చెట్టు చిక్కుడు అంటారు. అలాగే కనుపు చిక్కుడు ఉంటాయండి, అవి అయితే ఇంకా బాగుంటాయి. అంటే ఇంట్లో పాదు వేసుకుంటారు కదా, అవి అయితే కనుపు చిక్కుడుకాయలు కాస్తాయి. ఇవైతే మార్కెట్లో తెచ్చినవి కాబట్టి పొడవు చిక్కుడుకాయలు. ఒక 2 నిమిషాల పాటు మగ్గనిచ్చిన తర్వాత నూనె అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఇది ఒకసారి కలిపేసుకుని ఆ తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేసుకోకూడదు, ఈ కూర దగ్గరగా వండుకుంటేనే బాగుంటుంది. కాబట్టి నేనైతే కొంచెం చిక్కుడుకాయలు టమాటాలు ఉడకడానికి మాత్రమే వాటర్ అయితే వేశాను. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇదిగోండి ఒకసారి అయితే ఇలా కలిపేసుకుంటున్నాను. ఇలా కలిపేసుకున్న తర్వాత మన కూర కొంచెం మగ్గనిస్తే చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, దీంట్లో ఎగ్ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏ విధంగా ఉందనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. ఈ విధంగా ప్రతి కూరలోనూ గుడ్డు వేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? నేనైతే ప్రతి కూరలోనూ కోడిగుడ్డు అనేది వేస్తూ ఉంటానండి. మా ఇంట్లో అలా చాలా ఇష్టం కాబట్టి నేనైతే ఎప్పుడు గుడ్డు వేస్తాను. అయితే ఇప్పుడు మాత్రం వేయడం లేదు. చూసారా, ఇదిగోండి ఒకసారి అంతా కలిపేశాను కదా, ఇప్పుడు కూర అయితే ఉడకడం స్టార్ట్ అయింది. మూత అయితే పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గనిచ్చేద్దాం. 5 నిమిషాల తర్వాత మన కూర చూద్దాం. చూడండి ఒకసారి, ఇదిగోండి చక్కగా ఆయిల్ అయితే అంతా బయటకు వచ్చేసింది. కూర అయితే రెడీ అయిపోయింది. ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారు కదా. టేస్ట్ అయితే మాత్రం మామూలుగా లేదు, చాలా చాలా బాగుంది. ఈ విధంగా కలగూరలు అనేది నాకు చాలా ఇష్టం అండి. చాలా ఎక్కువగా నేను ఇలా వండుతూ ఉంటాను. అలాగే దోసకాయ బంగాళదుంప కూడా వండుతూ ఉంటానండి. ఎక్కువ ప్రతి దాంట్లోనూ దుంప అనేది వాడుతూ ఉంటాను. చూసారు కదా, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చూసారు కదా, మరి చిక్కుడుకాయ బంగాళదుంప అలాగే టమాటా కర్రీ అయితే అదిరిపోయింది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీ మీలో ఎంతమందికి తెలుసో కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. వేడివేడిగా అన్నం వేసుకుని దాంట్లో ఈ చిక్కుడుకాయ బంగాళదుంప కర్రీ వేసుకుని తింటూ ఉంటే అసలు అదరహ అనాల్సిందేనండి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వంటల కోసం సుగుణ వంటలు ఫాలో అవ్వండి.